వాళ్ళ ప్రాసెస్ ఏమో ఒక 15 ఇంటర్వ్యూస్ పెడతారంట. 15 ఇంటర్వ్యూస్ పెట్టి 15 ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా మీరు పోయినట్టే, మీకేం డబ్బులు ఏం రావు. ఇంకా తీసేసిన తర్వాత ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా తట్టుకోలేక చనిపోయాడు ఆ పిల్లోడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మేము కన్వర్ట్ చేస్తామని ఎవరో కన్సల్టెంట్ డబ్బులు తీసుకుని ఇక్కడ పంపించారు, మీరు వెళ్ళగానే మీకు జాబ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది అని చెప్పేసి పంపించారు. అండ్ ఒక పరిస్థితి ఎలా వచ్చేసిందంటే తనకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చేతిలో డబ్బులు లేవు. వస్తే అన్నీ తెలుసుకొని రావాలి, అంతేగాని తెలుసుకోకుండా జస్ట్ ఇలా కన్సల్టెంట్ త్రూ వచ్చేసి డంప్ అయిపోయి బాధలు పడే కన్నా ఇండియాలో ఉంటే. చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారు, సార్ మీరే ఒక కన్సల్టెన్సీ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం కదా, ఇమిగ్రేషన్ చేంజెస్ ఇన్ పోర్చుగల్. సో దాంట్లో ఒక అబ్బాయి కామెంట్ చేశాడనమాట. ఆ అబ్బాయి ఇన్స్పిరేషన్ నేను ఈ వీడియో చేయడానికి. సో కామెంట్ ఏం చేశాడంటే, సార్ మీరు ఎప్పుడు నెగిటివ్ వీడియో చేస్తూ ఉంటారో పాజిటివ్ వీడియోస్ చేయొచ్చు కదా అన్నాడు. మరి ఆ అబ్బాయికి ఎందుకు నెగిటివ్ అనిపించింది అన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం గ్రౌండ్ రియాలిటీ కోసం మాట్లాడుతున్నాం. గ్రౌండ్ రియాలిటీ అంటే పోర్చుగల్కి వచ్చేవాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇమిగ్రేషన్ చేంజెస్ ఏంటి అని చెప్తున్నాం అనమాట. సో అది నెగిటివ్ ఎలా అవుతుంది? మనం చేంజ్ చేయట్లే కదా, నేను చేంజ్ చేయట్లే కదా రూల్స్. సో వచ్చే వాళ్ళకి ముందే రూల్స్ తెలిసి ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఎందుకంటే కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ వస్తున్నాము, లేదా మేము కొంచెం ట్రై చేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మెంటలీ ప్రిపేర్ అయిపోయి సో ఈ చేంజెస్ మనకి అప్లై అవుతాయి కదా అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనమాట. జాగ్రత్తగా ఉండి ఈ పోర్చుగల్ చూస్ చేసుకోవడమో లేకపోతే కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ చూస్ చేసుకోవడమో జరుగుతుంది. ఓకే, సో మనం యూఎస్ యూకే గురించి కూడా మాట్లాడుకున్నాం దాంట్లో. సో ఇప్పుడు మీరు చూసుకోండి, యూఎస్కి యూకేకి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఇమిగ్రేషన్ చేంజెస్ తర్వాత. లాస్ట్ 1 year నుండి చూడండి మీరు, ఇమిగ్రేషన్ యూకే యూఎస్ స్టూడెంట్ వీసాలు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే వాళ్ళ చేంజెస్ వల్ల చాలా రూల్స్ చేంజ్ అయిపోయాయి కదా. వాళ్ళందరూ ఇటువైపు యూరోపియన్ కంట్రీస్ వైపు వస్తున్నారు. మరి అలాంటప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కరెక్టా కాదా అన్నది మీరు డిసైడ్ చేయండి. తెలియకుండా మనం ఒక కంట్రీలోకి వెళ్ళిపోతే ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. నాకు తెలుసు, నేను 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు మనకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది అనుకోండి, ఏదో కంట్రీ నుండి, లేదా ఇండియాలోనే అనుకుందాం. ఇండియాలో ఒక 2-3 జాబ్ ఆఫర్లు వచ్చేసారు. సో వచ్చినప్పుడు మనం ఏ కంపెనీని జాయిన్ అవ్వాలి, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ చేస్తాం? చూస్తాం కదా, వాళ్ళ పూర్వత్రాలు చూస్తాం, వాళ్ళ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలో, వాళ్ళ స్టెబిలిటీ ఉందా లేదా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టాక్ మార్కెట్లో వాళ్ళ స్టేటస్ ఏంటి, ఇవన్నీ చూస్తాం కదా. ఈ రీసెర్చ్ చేస్తాం కదా, మినిమం రీసెర్చ్ చేస్తాం కదా. చేసిన తర్వాత దాంట్లో మంచిది ఏదో వెతుక్కుని దాంట్లోకి ఆ మూడిట్లో మంచి సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతాం. అది బేసిక్ రీసెర్చ్ చేస్తాం మనం. సో అలాగే మరి ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా వెళ్తే మరి నెగిటివ్ ఎలా అవుతుందో నాకు అర్థం కాదు అసలు. యాక్చువల్గా అయితే ఐఎమ్ స్టిల్ థింకింగ్ వై దట్ వీడియో వాజ్ నెగిటివ్ అని చెప్పేసి. మనం చెప్పేది ఓన్లీ గ్రౌండ్ రియాలిటీయే. మన వీడియో ఛానల్ పెట్టిందే గ్రౌండ్ రియాలిటీ చెప్పడానికి. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అది మరి కొంతమందికి నెగిటివ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు పాపం ఏంటంటే ఒక
ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళు పాపం ట్రై చేస్తూ ఉన్నారు. సడన్గా అయ్యో ఏంటి ఇలా చేంజ్ అయిపోయి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక రియాక్షన్ వస్తుంది. అయ్యో నేను వెళ్దాం అనుకున్నాను, అంత ప్రిపేర్ అయిపోయాను, ఆ, ఈ టైంలో ఇదేంటి అని ఒక బాధ అనిపిస్తుంది. కానీ దట్స్ ద రియాలిటీ, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్, రైట్? రియాలిటీని మనం ఏం చేంజ్ చేయలేము, మన చేతుల్లో లేదు, మన కంట్రోల్లో లేదు. అది మన కంట్రోల్లో ఉన్నది మనం చేసుకోవచ్చు, ఓకే? మన కంట్రోల్లో లేనిది మనం ఏం చేయలేము, ఓకే? సో ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆపర్చునిటీ కార్డ్ మీద ఒక అబ్బాయి జర్మనీ వెళ్ళాడు రీసెంట్గా, ఒక 3-4 months బ్యాక్ జర్మనీ వెళ్ళాడు అనమాట. మంచి మంచి ఎడ్యుకేటెడ్ అబ్బాయి, సైబర్ సెక్యూరిటీలో మంచి పొజిషన్ ఉంది ఇండియాలోనే. అతనికి ఆపర్చునిటీ కార్డ్ వచ్చింది, జర్మనీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2-3 months వరకు నాకు కాంటాక్ట్ చేయలేదు. 3 months తర్వాత కాంటాక్ట్ చేసి సార్ ఎన్ని జాబ్లు అప్లై చేసినా కానీ జాబ్స్ రావట్లేదు, వాళ్ళు జర్మన్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు అని చెప్పాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్, నాకు ఇండియా వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడే ఉండాలా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వీసా మాత్రం 1 year ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే 1 month ఖర్చులు ఆల్మోస్ట్ మినిమం 1.5 lakh ఉంటుంది కదా, జాబ్ ఉన్నా లేకపోయినా కానీ 1.5 lakh వరకు మనకి ఖర్చులు అవుతూ ఉంటాయి. డిపెండ్స్ మీరున్న దాన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి. బట్ ఇలా ఉంటుంది. అంటే అదే ముందే తెలుసుకుని జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ తప్పకుండా ఉండాలి అని తెలుసుకుని వెళ్తే సినారియో డిఫరెంట్గా ఉంటుంది. తెలుసుకోకుండా వెళ్తే ఇలాగే ఉంటుంది. అలాగే ఇంకొక అబ్బాయి నార్వే నుండి పోర్చుగల్ వచ్చాడు లాస్ట్ ఇయర్, విజిట్ వీసా మీద వచ్చి వీసాని కన్వర్ట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత వచ్చిన 15 daysలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసేశారు. ఇది జరిగింది జూలై లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్, ఓకే? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసేసిన తర్వాత ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాడు పాపం. డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక యూరోపియన్ కంట్రీలో ఉన్నాడు, అది పోగొట్టుకున్నాడు. ప్లస్ పోర్చుగల్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తీసేసిన తర్వాత ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా తట్టుకోలేక చనిపోయాడు ఆ పిల్లోడు. అంటే హెల్త్ ఇంకా కోప్ చేయలేదన్నమాట. ఆల్రెడీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మనకు తెలియదు. కాకపోతే ఈ స్ట్రెస్ వల్ల ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ వెళ్ళిపోయి పాపం ఆ పిల్లాడు చనిపోయాడు అనమాట, అన్ఫార్చునేట్లీ. ఇంకొక అబ్బాయి ఇలాగే వచ్చాడు పోర్చుగల్కి. అంటే ఆ పిల్లోడిని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మేము కన్వర్ట్ చేస్తామని ఎవరో కన్సల్టెంట్ డబ్బులు తీసుకుని ఇక్కడ పంపించారు. మీరు వెళ్ళగానే మీకు జాబ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది అని చెప్పేసి పంపించారు. ఇక్కడికి పంపించిన తర్వాత ఆ పిల్లోడు కాంటాక్ట్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయక చాలా బాధలు పడ్డాడు అనమాట. చాలా బాధలు పడి 3 months ఉన్నాడు. 3 months తర్వాత ఇండియాకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక పరిస్థితి ఎలా వచ్చేసిందంటే తనకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చేతిలో డబ్బులు లేవు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నాకు కాంటాక్ట్ చేసి మిడిల్ ఆఫ్ ద నైట్ కాంటాక్ట్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే అన్న డెఫినెట్గా ఇమీడియట్గా ఇండియాకి వెళ్ళిపో అని చెప్పాను. ఇండియాకి వెళ్ళడానికి కూడా నాకు దగ్గర ఏం డబ్బులు లేవు సార్ అంటే సర్లే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి టికెట్ కొనిచ్చి పంపించేసాను అనమాట. పంపించిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ నాకు ఇండియాకి వెళ్ళగానే డబ్బులు రిటర్న్ చేస్తాడు. సో ఈజ్ అ గుడ్ బాయ్. కానీ ఆ అబ్బాయి ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు. సార్ నేను చేసింది మంచి పని, వచ్చేసా మంచిగా, ఎందుకంటే అక్కడ 3 months మెంటల్ టార్చర్ భరించలేక నేను చాలా బాధలు పడ్డాను అని చెప్పాడనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందా అంటే ఇలా జరగదు. కానీ చూసుకుని అసలు ఏముంది ఏం లేదు, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, మన స్కిల్ సెట్స్ ఏంటి, మనకు వచ్చే లాంగ్వేజెస్ ఏంటి, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఇమిగ్రేషన్ రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక కంట్రీ టు ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ఇది లైఫ్ చేంజింగ్ డెసిషన్ అనమాట. లైఫ్ చేంజింగ్ డెసిషన్లో మీరు చిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడే టమాటాని ఇటువైపు 2 సార్లు తిప్పి అటువైపు 2 సార్లు తిప్పి చూస్తూ ఉంటారు 1 kilo టమాటా కొనడానికి. అలాంటిది ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి కంప్లీట్గా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది మీకు. అది నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను సప్లై చేస్తున్నాను.
త్రూ వీడియోస్. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్ యు ఆర్. మీరు ఎంత సీరియస్ బయటికి వెళ్ళడానికి, వెళ్ళి సెటిల్ అవ్వడానికి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో. నాకు తెలిసి ఈ అబ్బాయి ఎవరైతే చేశాడో తను, నేను అనుకుంటున్నాను, ఒక కన్సల్టెంటో లేకపోతే ఒక ఏజెంట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆ వీడియోలో యూఎస్కి వెళ్ళకూడదు, ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఇమిగ్రేషన్ చేంజెస్, యూకేకి వెళ్ళకూడదు, సిచ్యువేషన్ బాగాలేదు, అలాగే పోర్చుగల్లో ఇమిగ్రేషన్ చేంజెస్ అవుతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఒక కన్సల్టెంట్ అయ్యి ఉంటే యాడ్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ వేసి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు ఈ వీడియో చూసి జనాలు రారు కదా. ఒకవేళ వచ్చినా మళ్ళీ కొంతమంది డబ్బులు కట్టేసి ఉంటారు, వాళ్ళు రిటర్న్ ఇచ్చేయండి మాకు అంటూ ఉంటారు కదా. సో బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. దట్స్ నాట్ మై ప్రాబ్లం కదా. ఇప్పుడు ఒక కన్సల్టెంట్ నా వీడియో వల్ల ఎఫెక్ట్ అయిందంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద పీపుల్ ఆల్సో. ఎందుకంటే వచ్చి బాధలు పడే కన్నా రాకుండానే అక్కడ ఉంటే సుఖం. నన్ను అడిగితే అది బెస్ట్. వస్తే అన్నీ తెలుసుకొని రావాలి, అంతేగాని తెలుసుకోకుండా జస్ట్ ఇలా కన్సల్టెంట్ త్రూ వచ్చేసి డంప్ అయిపోయి బాధలు పడే కన్నా ఇండియాలో ఉంటేనే బెటర్. అదనమాట. మీకు పాజిటివ్గా, కంప్లీట్గా పాజిటివ్ వీడియోలు చేయాలంటే నా ఛానల్లో మాత్రం దొరకవు. ఎందుకంటే నేను రియాలిటీయే మాట్లాడతాను. నేను లైక్స్ కోసం కానీ లేదా వ్యూస్ కోసం కానీ వీడియోలు చేయట్లే. నాకు అంత అవసరం కూడా లేదు. లైక్స్ కోసం చేయాల్సిన అవసరం లేదు నాకు. నా పర్సనల్ టైం తీసుకుని నేను టైం స్పెండ్ చేసి రీసెర్చ్లు చేసి ఎంతోమంది జాబ్ ఆఫర్ లెటర్స్ పంపిస్తూ ఉంటే అవి ఫేకా రియలా అని తెలుసుకోవడానికి ఎంతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఊరికనే అయిపోదు. అలా 10 నిమిషాలు చెక్ చేసి చెప్పేంత ఇది కాదు అది. చాలా చెకింగ్ చేయాల్సి వస్తుంది. చెకింగ్ చేసిన తర్వాత చెప్తే ఆబ్వియస్లీ మనం ఫేక్ అని తెలుసుకున్నప్పుడు ఆ అబ్బాయికి చెప్పాలంటే మనకు బాధ అనిపిస్తుంది. కాకపోతే చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు ఆ అబ్బాయి బాధపడతాడు. ఏ అబ్బాయికి వచ్చినా కానీ బాధపడతాడు. నేను ఇంత డబ్బులు కట్టాను, వీళ్ళు ఫేక్ పంపించారని బాధపడతాడు. బట్ కానీ ఇవే వీడియోలు ఎంతోమందికి డబ్బులు కూడా, కన్సల్టెంట్కి కట్టిన డబ్బులు కూడా రిటర్న్ తెప్పించాయి అన్నమాట. అర్థమవుతుందా మీకు? మన వీడియోలు చేసిన తర్వాత ఇవి ఫేక్ అని ప్రూవ్ చేసిన తర్వాత కన్సల్టెంట్స్ డబ్బులు రిటర్న్ ఇచ్చారు మన సబ్స్క్రైబర్స్కి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. అదే నాకు చాలా సంతోషం అనిపించింది. చాలాసార్లు మీ వీడియో చేయడం వల్ల, మేము వీడియో చూపెడితే మాకు డబ్బులు రిటర్న్ వచ్చాయి అని చెప్పారు. ఒకవేళ డబ్బులు రిటర్న్ రాలేని పరిస్థితులు ఏంటి అంటే వాళ్ళు కన్సల్టెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే క్లియర్ కట్గా ఫేక్ అని తెలిసినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడిపోతారు. అంటే వాళ్ళకి తెలిసి చేసి ఉండవచ్చు, తెలియకుండా చేసి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వర్క్ పర్మిట్స్ ఇష్యూ చేయరు. వాళ్ళు ఇంకొక ఏజెంట్ ఉంటాడు, ఆ తర్వాత ఇంకొక ఏజెంట్ ఉంటాడు, యూరోప్లో ఎవరికో కనెక్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళు మోసం చేయొచ్చు. సో అదనమాట. ఒక ఆవిడ వస్తుంది, విజయవాడ నుండి అనుకుంటా, ఏదో తెలుగు టీవీలో వచ్చి ఒక కన్సల్టెన్సీ త్రూ అనుకుంటా, ఏదో కన్సల్టెన్సీ త్రూ వచ్చేసి మేము పంపించేస్తాము, 10th అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, తెలుగు వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి అన్స్కిల్డ్ జాబ్స్కి మేము పంపించేస్తాము, నార్వే పంపిస్తాము, లగ్జెంబర్గ్ పంపిస్తాము, స్వీడన్ పంపిస్తాము, ఈ కంట్రీ పంపించేస్తాము అంటారు. ఎలా పంపించేస్తారండి? వాళ్ళ ప్రాసెస్ ఏమో ఒక 15 ఇంటర్వ్యూస్ పెడతారంట. 15 ఇంటర్వ్యూస్ పెట్టి 15 ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా మీరు పోయినట్టే, మీకేం డబ్బులు ఏం రావు ఇంకా. అదనమాట. అదొక పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఒక క్యాండిడేట్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం స్క్రీన్ చేస్తాం, CV తీసుకుంటాం, స్క్రీన్ చేస్తాం. ఈ క్యాండిడేట్ ఈ జాబ్కి అన్స్కిల్డ్ కావచ్చు, స్కిల్డ్ కావచ్చు, ఈ క్యాండిడేటు ఈ జాబ్కి సూటబులా కాదా అనేది ఫస్ట్ మనం అసెస్ చేస్తాం. ఓకే, 15 ఇంటర్వ్యూస్ పెట్టడం ఏందండి? 15 ఇంటర్వ్యూస్ పెట్టి ఫెయిల్ అవ్వడం ఏంది? ఎంతోమంది నాకు మెయిల్ చేస్తున్నారు, సార్ ఇలా 15 ఇంటర్వ్యూస్ పెడతారు, ఫెయిల్ అయిపోయామంటారు, మీరు సూట్ కాలేదంటారు. అంటే మీరు ఇలాంటి క్యాండిడేట్ని తీసుకుంటున్నారనమాట.
దాని అర్థం ఏంటంటే మీ 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 స్క్రీనింగ్ పవర్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే 15 ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిన అంత క్యాండిడేట్లని మీరు స్క్రీన్ చేసి తీసుకుంటున్నారనమాట. తీసుకుని ఇంకేంటి, మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా. పాపం లాస్ అయ్యేది ఎవరు? క్యాండిడేట్స్ లాస్ అవుతారు. అలాంటి వాళ్ళు చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, నాకు కాంటాక్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఇది పరిస్థితి, ఏం చేయాలి అని. సో ఒక క్యాండిడేట్ని మనము తీసుకున్నప్పుడు స్కిల్స్ ఏంటి? స్కిల్స్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్. ఒక ఫారిన్ కంట్రీకి పంపించినప్పుడు, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి పంపించినప్పుడు, లైక్ యూరోపియన్ కంట్రీస్కి ఫారెన్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పాలి ఎవరైనా. ఫారెన్ లాంగ్వేజ్ లేని పరిస్థితిలో ఎలా పంపిస్తారండి? క్యాషియర్ జాబ్స్ అంటారు, ఓకే, సూపర్ మార్కెట్లో జాబ్స్ అంటారు, సూపర్ మార్కెట్ మేనేజర్ అంటారు. ఈ పొజిషన్స్లో జాబ్ ఆఫర్లు పంపిస్తున్నారు. ఒక్కసారి లాజికల్గా థింక్ చేయండి. మీరు లాజికల్గా ఎలా థింక్ చేయండి అంటే, మీరు సూపర్ మార్కెట్ మేనేజర్ అంటే ఎంతమందితో మీరు లోకల్గా, ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్కి సూపర్ మార్కెట్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆఫర్ వచ్చింది మొన్న. నేను చూడగానే చెప్పేసా, బాబు ఇది ఫేక్ అని చెప్పేసి. ఎందుకు సార్ ఫేక్ అంటే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆ క్వశ్చన్లు నువ్వే ఆన్సర్ చేసుకో, నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ఒక సూపర్ మార్కెట్లో ఉన్నావు లగ్జంబర్గ్లో 4 భాషలు మాట్లాడతారు. ఓకే, జర్మను, ఫ్రెంచు, లగ్జంబర్గిష్, ఇంగ్లీష్, రైట్? ఈ 4 లాంగ్వేజ్లో ఒకటి ఫ్లూయెంట్గా ఉండాలి. డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా ఉండాలి, ఎందుకంటే అది కామన్ లాంగ్వేజ్ కనుక. మిగతా 3 కనీసం B2 లెవెల్ ఉండాలి. B2 లెవెల్ లేకపోతే మీరు కస్టమర్ సర్వీస్లో పనిచేయాలి. కస్టమర్ ఫేసింగ్ కంపెనీస్లో కానీ, కస్టమర్ ఫేసింగ్ సూపర్ మార్కెట్స్లో కానీ మీరు పని చేయలేరు. రోజుకి 100 మందితో స్టాఫ్తో మాట్లాడాల్సి వస్తుంది, 100 సార్లు మాట్లాడాల్సి వస్తుంది, కస్టమర్లతో మాట్లాడాల్సి వస్తుంది, సప్లయర్లతో మాట్లాడాల్సి వస్తుంది, లాజిస్టిక్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? మీకు వచ్చిన ఇంగ్లీష్తో కొంచెం మేనేజ్ చేయొచ్చు. వాళ్ళకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే, వాళ్ళకి ఇంగ్లీష్ రాని పరిస్థితిలో మీ పరిస్థితి ఏంటి? సేమ్ అప్లైస్ టు వేర్ హౌస్ వర్కర్ ఉన్నారనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే సరిపోదు. మీరు లగ్జంబర్గ్ వెళ్ళండి, లేకపోతే పోర్చుగల్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే సరిపోదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఇంగ్లీష్ రానప్పుడు మీరు మీ మెసేజ్ని కన్వే చేయాలంటే మీకు లాంగ్వేజ్ తప్పకుండా రావాలి. ఈ విషయం కన్సల్టెంట్స్ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, ఇండియాలో చాలామందికి 99% ఆఫ్ ద పీపుల్ పాపులేషన్కి ఫారెన్ లాంగ్వేజెస్ రావని వాళ్ళకి తెలుసు. ఒకవేళ వాళ్ళు చెప్తే ఎవరు రారని చెప్పి కూడా, వాళ్ళ బిజినెస్లు కూడా పనిచేయవు, ఎవరు రారని చెప్పి వాళ్ళు చెప్పరు. అది నేను చెప్తున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా. ప్రతి వీడియోలో యూరోప్కి వచ్చినప్పుడు ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జర్మను, ఫ్రెంచు, ఇవి చాలా వైడ్గా మాట్లాడతారు యూరోప్లో. రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటే మీకు యూరోప్కి వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి అని చెప్తూ ఉంటాను అనమాట. అది నచ్చట్లే, అది ఎవరికి నచ్చట్లే? కన్సల్టెన్సీ వాళ్ళకి నచ్చట్లే. నా వీడియోల దగ్గరికి వెళ్ళి అన్లైక్లు కొడుతూ ఉంటారు. కొట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎన్ని కొట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నా మెసేజ్, కనీసం నేను పంపించే మెసేజ్ ఒక్కరికి వర్కౌట్ అయినా కానీ నాకు హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేనేమి వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేయట్లేదు. చాలా సాలిడ్గా చెప్తున్నాను. నాకున్న టైంలో నా పర్సనల్ టైం తీసుకొని ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది, ఒక జీవితం బాగుపడితే నాకు చాలా సంతోషం. ఈ వీడియో ఛానల్ పెట్టాం అంతే, యూట్యూబ్ ఛానల్, అంతేగాని సంపాదించడానికి కాదండి. మీరు నా ఫస్ట్ వీడియో తీసుకోండి, ఈ వీడియో తీసుకోండి, సేమ్ కన్వర్జేషన్ ఉంటుంది. ఓకే, పాజిటివ్గా చెప్పాలి అంటే చాలామంది చాలా వీడియోలు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాల్బర్డ్ అనే ఒక కంట్రీ ఉంది నార్వే దగ్గర. స్వాల్బర్డ్ అనే కంట్రీకి వీసా అవసరం లేదు, ఎవరికి కూడా, ఇండియన్స్ కూడా వీసా అవసరం లేదు. అది యూరోపియన్ కంట్రీ అది. ఓకే, దాని మీద చాలామంది వీడియోలు తీస్తారు. మీరు చూసుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు గూగుల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. స్వాల్బర్డ్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంది, దాని మీద చాలామంది వీడియోలు తీస్తారు. నేను తీయలేదు దాని మీద వీడియో, ఎందుకంటే అది పనికిరాదు, అది పని చేయదు. అది ఎవరికి పని చేస్తుంది అంటే, ఆల్రెడీ యూరోప్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మీరు డైరెక్ట్గా ఇండియా నుండి యాక్సెస్ లేదు, యూరోప్కి రావాలి అంటే మీకు యూరోప్లో రావడానికి ఒక వీసా కావాలి. ఇక్కడ నుండి ఆ కంట్రీకి వెళ్ళాలి. ఆ కంట్రీ చాలా చిన్న కంట్రీ అనమాట. ఓకే,
అక్కడ ఎవరైనా సరే ఆ కంట్రీకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా, ఆ, లేదా డబ్బులుంటే అలాగే సెటిల్ అయిపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే నార్త్ పోల్ దగ్గర ఉంది ఆ కంట్రీ, చలికి చచ్చిపోతారు. ఓకే, భయంకరంగా ఉంటుంది. వెదర్ కండిషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. చాలా చిన్న కంట్రీ, పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2,000-3,000 ఉంటుంది అనుకుంటా, అది నాకు తెలిసి అంతే. ఎక్కువ నేను రీసెర్చ్ కూడా చేయలేదు దాని గురించి, ఎందుకంటే పనికిరాని దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు కదా. సో ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. మీరు వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన కంట్రీస్, వీసాలు లేకుండా కూడా వెళ్ళి సెటిల్, కానీ వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి ఉన్నాయి, అవి ప్రాక్టికల్గా పనిచేయవు. సో అలాంటి వాటి మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు, చాలా పాజిటివ్గా ఉంటాయి. సో ఈ అబ్బాయికి చెప్పేది అంటే, బాబు ఆ వీడియోలు చూడమ్మా, చాలా పాజిటివ్గా ఉంటాయి, వెళ్ళి ఆ వీడియోలు చూసి నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని స్వాల్బర్డ్కి వెళ్ళిపో, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ నువ్వు ఇండివిజువల్ అయితే, కన్సల్టెంట్ అనుకో, దాని మీద మళ్ళీ నువ్వు అక్కడికి పంపిస్తా అని చెప్పేసి నువ్వు అడ్వర్టైజ్మెంట్ వేసుకో. ఓకే, సో ఇదన్నమాట. సార్ ఎనీవే, ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారు, సార్ మీరే ఒక కన్సల్టెన్సీ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, కానీ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి దాన్ని నడిపించాలంటే దానికి చాలా లీగల్ ఫార్మాలిటీస్ కావాలి, కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలి, ప్రాపర్గా అంతా లీగల్గా ఉండాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఎంప్లాయర్స్ కరెక్ట్గా దొరకాలి. ఎంప్లాయర్స్ కానీ, లేదా ఒక మంచి ఏజెంట్, జెన్యూన్ ఏజెంట్, యూరోప్లో కంప్లీట్గా జెన్యూన్గా లెజిటిమేట్గా చేసిన ఏజెంట్ మనకి దొరకాలి. నేను ఆ సెర్చ్లో ఉన్నా, హానెస్ట్గా ఆ సెర్చ్లో ఉన్న ఒక ఏజెన్సీ కూడా దొరికింది నాకు, కానీ అది ఇంకా వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఎంతవరకు వీళ్ళు చేస్తున్నారు అన్నది ఇప్పటివరకు అయితే అంత పాజిటివ్గా ఉంది సోఫార్. మొత్తం పాజిటివ్ అనిపిస్తే ఏమో ఫ్యూచర్లో మనమే ఒక చిన్న కన్సల్టెన్సీ లాగా ఓపెన్ చేసి లీగల్గా చేయొచ్చేమో, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. రేపో ఎల్లుండో కొన్ని నెల రోజుల్లోనో చేసేది కాదు, దానికి లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. మనం ఏదైనా చేస్తే ప్రాపర్గా లీగల్గా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడము అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది, ఎలాగో 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. సో ఒకవేళ అది జరిగితే మనమే చేసుకోవచ్చు, మన వీసాలు మనమే చేసుకోవచ్చు అనమాట. సో అది సంగతి. ఓకే, సో దట్ ఈజ్ ఎ స్మాల్ గుడ్ న్యూస్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.